హాయ్ గాయ్స్, వెల్కమ్ టు స్వీటీ కిచెన్. నేను మీ బాను. ఈరోజు ఒక హెల్తీ ఇన్స్టెంట్ బ్రేక్ఫాస్ట్ రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చాను. ఈ రెసిపీ వచ్చేసి దోసకాయ జొన్నపిండి కాంబినేషన్తో ఈ బందోసని అయితే ప్రిపేర్ చేస్తామన్నట్టు. ఇదైతే పిల్లల నుంచి పెద్దల వరకు చాలా బాగా లైక్ చేస్తారండి. డైట్లో ఉన్నవారికి, వెయిట్ లాస్లో ఉన్నవారికి, షుగరు, డయాబెటీస్తో బాధపడే వారికి కూడా చాలా మంచిది. జొన్నపిండిలో ఫైబర్ బాగా ఎక్కువ ఉండడం వల్ల, దోసకాయలో వాటర్ కంటెంట్ బాగా ఎక్కువ ఉండడం వల్ల మనకి డైజెషన్ ప్రాబ్లం కూడా ఉండదన్నట్టు. చాలా ఈజీగా డైజెషన్ అయిపోతుంది. మరి పిల్లలకి స్కూల్కి స్నాక్స్ బాక్స్కి కానీ, స్కూల్ నుంచి రాగానే కూడా స్నాక్స్ కానీ, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా ప్రిపేర్ చేసి వచ్చండి. కేవలం 10 నిమిషాల్లోనే ప్రిపేర్ చేయొచ్చు ఇన్స్టెంట్గా, అప్పటికప్పుడే. దీనికోసం మనం బియ్యం కానీ, పప్పులు కానీ నానబెట్టుకొని, పిండి రుబ్బుకొని, పులియబెట్టుకొని చేసుకోవాలనే అవసరం కూడా లేదన్నట్టు. మరి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం, వచ్చేయండి. దీనికోసం కీరా దోసకాయ తీసుకున్నాను నేనైతే ఇక్కడ. ఇప్పుడు దీన్నైతే కట్ చేసుకుందామండి. నేను ఇక్కడ 1 కప్పు ముక్కలు వచ్చేలాగా కట్ చేసుకుంటున్నాను. కావాలంటే తురుముకోవచ్చు. నేనైతే ఈ విధంగా ముక్కల్లా కట్ చేసుకొని మిక్సీకి వేస్తున్నాను అన్నట్టు. మిక్సీ జార్లోకి వేసేసుకుందాం. ఇందులోనే 1 రెమ్మ పచ్చి కరివేపాకు కూడా వేసుకుందామండి. కరివేపాకులో ఉండే పోషకాల గురించి తెలుసు కదా, కంటి చూపుకు కానీ, జుట్టు ఎదుగుదలకు కానీ, జుట్టు ఊడడం దానికి కానీ చాలా మంచిది. ఇందులోనే అల్లము, 1 పచ్చిమిర్చి వేసుకున్నాను. ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఇందులోనే ఈ టీ గ్లాస్తో అన్నట్టు 1/2 గ్లాస్ అండి, అంటే 2-3 టీ స్పూన్లంతా వేసుకున్నాను అన్నట్టు. బొంబాయి రవ్వ వేసుకున్నాను. ఇందులోనే ఈ టీ గ్లాస్తో 2 గ్లాసుల జొన్నపిండి అయితే వేసుకుందాం. మూత పెట్టుకొని ఈ విధంగా మిక్సీ పట్టుకుందామండి. ఇప్పుడు ఇందులోకి 1 టీ గ్లాసు చూపించాను కదా, ఆ టీ గ్లాస్తో 1 గ్లాసు పెరుగైతే వేసుకుందాము. ఇంకా వాటర్ ఏమీ అవసరం లేదన్నట్టు, అంతే మిక్సీ పట్టుకోవాలండి. చూడండి, మనకి దోసకాయలో కూడా వాటర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి, అలాగే పెరుగు కూడా వేసుకున్నాం కాబట్టి అవసరం లేదు. ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు దీన్నైతే ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. టేస్ట్ కూడా చాలా బాగుంటాయండి, పిల్లలకైతే చాలా బాగా నచ్చుతుంది కూడా. ఇప్పుడు ఇందులో కొన్ని నీళ్ళు వేసుకుందాం అన్నట్టు. మిక్సీ జార్ని కొద్దిగా నీళ్ళు వేసుకొని క్లీన్ చేసుకొని వేసుకున్నాను అన్నట్టు. ఇందులోనే 1 కప్పు, 1 టీ గ్లాస్ చూపించాను కదా, దాని నిండా అన్నట్టు క్యారెట్ తురుము, అలాగే జీలకర్ర, రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని పించ్ ఆఫ్ అన్నట్టు అండి సోడా అయితే వేసుకుందాం. వంట సోడాని చూడండి, ఇంతే, మరి ఎక్కువ కూడా వేసుకోకండి. ఇప్పుడు బాగా మిక్స్ చేసుకుందాం. మొత్తం ఈవెన్గా బాగా మిక్స్ అయ్యేలాగా ఈ విధంగా మిక్స్ చేసుకొని ఇప్పుడు దీన్ని అయితే పక్కన పెట్టేసుకుందాం. కన్సిస్టెన్సీ మనకి దోశ బ్యాటర్ కన్సిస్టెన్సీకి ఉండాలండి. చూడండి, ఈ విధంగా మరీ పల్చగా కూడా ఉండొద్దు, ఈ కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుంది. ఇప్పుడు దీనికి పోపు పెట్టుకుందాం. కావాలంటే అలాగే కూడా వేసుకోవచ్చు, లేదంటే పోపు పెట్టుకోవచ్చు. పోపు గరిటెలో కాస్త ఆయిల్ వేసుకొని పచ్చిశనగపప్పు, కొన్ని మెంతులు వేసుకున్నాను, జీలకర్ర, అలాగే ఆవాలు కూడా వేసుకొని పోపు అయితే పెట్టుకుందాం. ఈ విధంగా కొద్దిగా పోపు వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనం మిక్స్ చేసి పెట్టుకున్న ఆ బ్యాటర్లోకి వేసేసుకొని మిక్స్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా వేసుకొని మిక్స్ చేసుకోవాలి. మనం దీన్ని 10 నిమిషాలు అలాగా రెస్ట్ చేయడానికి కూడా పెట్టాల్సిన అవసరం లేదు. ఇన్స్టెంట్గా అప్పుడే వేసుకోవచ్చండి. సోడా వేసాం కాబట్టి. సోడా వద్దు అనేటట్టుంటే 1/2 అవర్ కానీ 1 అవర్ కానీ టైం ఉంటే పెట్టుకొని పక్కన పెట్టుకొని తర్వాత వేసుకుంటే మనకి సోడా కూడా అవసరం లేదు. ఇప్పుడు పోపు గరిటెలో కాస్త ఆయిల్ వేసుకొని నేను ఇక్కడ నువ్వులు వేసుకుంటున్నానండి. చాలా బాగుంటాయి, చూడడానికి కూడా బాగుంటుంది, పిల్లల హెల్త్కి మంచిది, మనకు కూడా మంచిదే. కాస్త జీలకర్ర కూడా వేశాను. ఇప్పుడు ఇందులోనే బ్యాటర్ వేసుకుందాం. ఈ విధంగా మరీ ఎక్కువ వేసుకోకండి, 1.5 గరిటె వేసుకుంటే సరిపోతుంది. చూడండి, ఈ విధంగా బాగా ప్లఫీగా వస్తుంది అన్నట్టు. పైన మళ్ళీ కొన్ని నువ్వులు వేసేసుకొని పైన కూడా మూతను క్లోజ్ చేసుకొని కాల్చుకోవాలి. ఈ విధంగా పైన మొత్తం తడారిన తర్వాతనే 2 సైడ్ టర్న్ చేసుకోవాల్సి ఉంటుంది. చూడండి, ఈ విధంగా 2 సైడ్ టర్న్ చేసుకొని ఇటు సైడ్ కూడా మూత క్లోజ్ చేసుకొని బాగా కాల్చుకోవాలి. ఒక 2-3 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో కాల్చుకున్నామంటే మనకి 2 వైపులా పర్ఫెక్ట్గా కాలుతుంది అన్నట్టు. లోపల కూడా బాగా స్పాంజీగా వస్తుందండి, బాగా కాలుతుంది. కాస్త రవ్వ వేసింటాం కాబట్టి మనకి లోపల కూడా ఫ్లఫీగా వస్తుంది. చూడండి, ఇదే విధంగా అన్నీ కాల్చుకోవాలి.
ఇక్కడ రెండోది కూడా కాల్చి చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా పైన మొత్తం తడారిన తర్వాతనే టర్న్ చేసుకోవాలి, లేదంటే మనకి టర్న్ చేయడానికి రాదన్నట్టు, అంటుకుపోతుంది స్పూన్కి, పైనది కూడా కారిపోతుంది అన్నట్టు. ఫుల్గా పైన తడారిన తర్వాతనే రెండో సైడ్ టర్న్ చేసుకొని అటు సైడ్ కూడా బాగా కాల్చుకుంటే మనకి లోపల దాకా పిండి అనేది బాగా ఉడుకుతుంది అన్నట్టు, బాగా స్టీమ్ అవుతుందండి. చూడండి ఈ విధంగా బాగా ఎర్రగా కాల్చుకోవాలి. ఇంతేనండి, అన్నీ ఇదే విధంగా కాల్చుకొని సర్వ్ చేసుకుంటే అయిపోయింది. సూపర్ టేస్టీగా, హెల్తీగా, ఇన్స్టెంట్గా దోసకాయ జొన్నపిండి కాంబినేషన్తో బన్ దోశ అయితే రెడీ అయిపోయింది. ఇది పిల్లల నుంచి పెద్దల వరకు చాలా బాగా లైక్ చేస్తారండి. దీనికి పిల్లలు అయితే చట్నీ కూడా అవసరం లేదు, అలాగే తినేస్తారన్నట్టు. దోసకాయ వేసినాం కాబట్టి ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది. మరి మీకు కనుక నచ్చినట్లయితే ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు ఎలా అనిపించిందో మీ ఒపీనియన్ని నాతో షేర్ చేసుకోండి. అలాగే ఈ రెసిపీ గురించి కనుక మీకేమైనా డౌట్స్ ఉంటే కూడా రండి కామెంట్ బాక్స్లో మాట్లాడుకుందాం. ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ చేయండి, నేనైతే క్లారిఫై చేస్తాను అన్నట్టు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.